నువ్విచ్చి ఊరుకున్నావా ఏంది? ఏం చేశాను? నీ టేటస్ ఏంటి, నా టేటస్ ఏంటి? నేను లేకపోతే నీకు బ్యాందీసా పేడదంటూ తెగ వాయించేశావు. అవునవును. అప్పుడు నేను నీ చేతులట్టుకుని, కావా ఇదంతా నీ పుణ్యమే, నేను చేసిందే తప్పు అని అన్నానా లేదా? అన్నావు. అప్పుడు నువ్వు సరే అయిందేదో అయ్యింది, సీపుగా ఈ బ్యాందీ సాపేంది, మన టేటస్ కి తగ్గట్టు బారెంట్ రెట్టారెంట్ పెట్టుకుందా అన్నావు. ఆ మాట అన్నానా? ఎప్పుడు? రే సెట్రేరా. ఎందుకు ఎందుకు సెటరేయటం ఎందుకు? నీకు నాకు మధ్య 100 ఉంటాయి. మన పేవేట్ విషయాలు పబ్లిక్ కి తెలియాలా ఏంది? అవునవును. ఆ తర్వాత కల్లో ఏం చేశానో చెప్పు. ఏడుతున్న నన్ను దగ్గరికి తీసుకుని, మన టేటస్ ఏం తగ్గకూడదు, డబ్బు గురించి నువ్వేం భయపడకు, నా పొలం ఇల్లు ఆమె ఎట్టి బ్యాంకులో తీసుకుందాం అన్నావు. నేను ఆ మాట అనుండనే. ఎందుకు అబద్ధాలాడతావు? నువ్వు ఆ మాట అంటేనేగా నేను ఈ కాగితాలు రెడీ చేసుకున్నాను. సంతకం ఎట్టవా కామా? కామా ఏంటి ఆలోచిస్తున్నావు? నా మీద నమ్మకం లేదా? నీ సంతకం పెట్టగానే మీ ఆయన కేకేస్తాడుగా, మీ ఆయన కేకేశాక పెడదామని. పిచ్చి కాము, నువ్వు సంతకం పెట్టేదాకా ఆడు కేకేడు. నువ్వు సంతకం పెట్టు కామా. కామా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కామా కామా. ఏమిటి కనుక మహాలక్ష్మి, కలలోకి వచ్చానా? సెటప్. నీ టేటస్ ఎక్కడ, నా టేటస్ ఎక్కడ? నా కల్లోకి వచ్చే లెవెల్ ఉందా నీకు? దగ్గరికి వచ్చి ప్రేమగా పలకరిస్తేను కల్లోకి వచ్చానేమో అనుకున్నాను. పొరపాటైంది, క్షమించు. సర్లే, పోతంతసేపు మన బారెంట్ రెట్టారెంట్ జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యి. నేను రాయుడు గారి దగ్గరికి వెళ్ళొత్తా. రాయుడు గారి దగ్గరికా? ఎందుకు? వారం రోజుల నుంచి వరుసగా ఆయన కల్లోకి వస్తున్నానంట. పాపం, ఓసారి కలిసి వస్తా. రాయుడు గారి కల్లోకి వెళ్తావా? చిచి, ఇక నువ్వు చచ్చికి పెట్టుకున్నా నీ కల్లోకి రానుగాక రాను. ఆ మాత్రం పౌరుషం నాకు లేదనుకున్నావా? ఇక నీకు నాకు అల్లం బెల్లం, కందిపప్పు, జీడిపప్పు, కుంకుడుకాయలు, కిరసనాయలు. కమిషనర్ గారు నమస్తే. దయచేయండి. దయచేయండి. అల్లుడు రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎంక్వైరీ కమిషన్ లక్ష్మణరావు నువ్వేనా? అయ్యా నువ్వేనా? కాదు, మీరు మీరు లక్ష్మణరావు గారు మీరేనా? కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? మీరు వస్తున్నట్టు మా మంత్రిబాబు ముందుగానే కబురు పంపించేశాడు. రాయుడు మీరేనా? కనిపెట్టేశారు. ఏం తీసుకుంటారు? సాక్ష్యాలు. నిజంగానా? అవన్నీ నేను ఏర్పాటు చేస్తానుగా. ముందు వీటి సంగతి చూడండి. నో, తీసేటి వీటి ముందు. నేతిలో వేయించిన కుందులండి, బాగుంటాయి, తీసుకోండి. సార్ వెరీ స్ట్రిక్ట్. డ్యూటీ మీద వస్తే మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. ఎస్, మంచిదే. కాఫీ తీసుకుంటారా? అక్కర్లేదు. ఏమిటండి, మీ సంగతి జాగ్రత్తగా చూసుకోమని మా మంత్రిబాబు చెబితే మేడ మీద గది ఖాళీ చేయించి కూలర్ కూడా పెట్టించాను. సరే, ఆ గదిలో కూర్చొని మీ పని మీరు చూసుకోండి. నో, ఇట్ట అన్నోళ్ళందరూ పెళ్ళాం బిడ్డలకు కాకుండా పోయారయ్యా. మీకు ఆ భయం అక్కర్లేదు. అలాంటి పరిస్థితి రాకూడదని నేను అసలు పెళ్లే చేసుకోలేదు. ఏం దేహ తెగ నిలుగుతున్నావు? ఏం చెయ్యాలో మాకు తెలుసు. నువ్వు చేసేదేదో చూసుకో. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.
బ్లడ్ సార్. శేషు సార్ ఉమ్. ఎవరండి లోపల? ఆల్ డోర్స్ ఆర్ లాక్డ్ సార్. ఎవ్రీబడి గాన్ సార్. పెద్దయ్య, గూడెంలో ఎవరూ లేరా? ఊళ్ళో ఎవరో లేరండి బాబాయ్, అందరూ పారిపోయారండి. మాకు చిక్కులకి ఇక్కడే పడి ఉన్నామండి. మాకెవరూ లేరు బాబు. ఎరసత్తే మా భీముడు మట్టి చేస్తాడని ఎన్నే పడున్నాం బాబు. భీముడా? భీముడు? నమస్కారం సార్. నమస్తే. అంతా అయిపోయాక వచ్చారా బాబు? గూడెం వదిలిపెట్టి అంతా ఎందుకెళ్ళిపోయారు? డబ్బున్న దెయ్యాలు మళ్ళీ ఎక్కడ పీక్కు తింటాయోనని భయపడి పారిపోయారు బాబు. అలా భయపడి పారిపోతే ఎలా భీముడు? ఆ దయ్యాల పరిపట్టడానికి నేను వచ్చాను. మీరంతా నాకు సహకరించాలి. బాబు, మీ ఆఫీసర్లు, మీ పోలీసోళ్ళు మా జీవితాలతో ఆటాడుకోవద్దు. పొండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అయ్యా. భీముడు? అవును బాబు, పైకులపోడు, డబ్బున్నోడు, రాజకీయ పోడు, గవర్నమెంట్ వాడు, ఈ పోలీసోడు, ఇవాళ మీ కమిషన్లు, అందరూ మా దళితులతో ఆడుకుంటూనే ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుకుంది చాలు బాబు. మీ కమిషన్లతో మా బతుకులతో ఆడుకోవద్దు బాబు. వెళ్ళిపోండి. మీరు తలుచుకుంటే ఆ ఆట కట్టించగలరు. ఎస్, రామాయణంలో విభీషణుడు, కౌరవ సభలో వికర్ణుల్లా న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. భీముడు బాబు, మీకు న్యాయం జరగాలంటే సాక్ష్యం కావాలి. గూడెం వదిలి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి రావాలి. బాబు మీకు తెలుసా మా గూడెం ఎంత కళకళలాడుతూ ఉండేదో మీకు తెలుసా బాబు? బాబు, ఇదిగో ఇక్కడ ఈ మంచం మీద మా పెద్దయ్య కూర్చుని ఉండేవాడు. మా గూడెనికే పెద్ద. ఆడి గూడెం వదిలి వెళ్ళిపోయాడు. అదిగో అక్కడ నా బావ కూర్చునేవాడు. నవ్వుతూ ఉండే నా బావని చంపేశారు. చెట్టుకొకడు పుట్టుకొకడుగా చెదిరిపోయిన మా గూడిపోళ్ళని, చచ్చినోళ్ళని రమ్మంటే ఎలా వస్తారు? రానే రారు. భీముడు, ఈ గూడెం నేల మీద పారిన దళితుల నెత్తుటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను మీకు న్యాయం జరిపిస్తాను. నా మాట విని మీ వాళ్ళందరినీ పిలు. బాబు, కమిషనర్ బాబు, నేను ఆ రోజే మా వాళ్ళందరికీ చెప్పాను, పిరికితనం వద్దురా, మన ఊరు వదిలి వెళ్ళొద్దురా అని బతిమలాడాను కూడా. ఎవ్వరూ నా మాట వినలేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే నాకు ధైర్యం కలుగుతోంది బాబు. మా దళితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతోంది బాబు. బాబు, ఇప్పుడే పిలుస్తాను. మా వాళ్ళందరినీ ధైర్యంగా మా ఊరు రమ్మని గొంతెత్తి మరీ చెప్తాను. ఇందు మూలంగా సమస్తమైన వారికి తెలియజెప్పేదేమనగా, ఈ మధ్యన మన ఊళ్ళో జరిగిన కుల తగాదాల గురించి ఈ రోజు మన ఊరి పంచాయతీ సావుడి కాడ కమిషనర్ గారు విచారణ చేస్తున్నారు. కాబట్టి సాక్ష్యం చెప్పాలనుకున్నారంతా అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఎవరికీ భయపడనక్కర్లేదు. మీరు చూసింది చూసినట్టుగా, జరిగింది జరిగినట్టుగా చెప్పండి. మీకు పూర్తి రక్షణ నేను కల్పిస్తాను. ఒరే సత్తిగా, తమ్ముడు పేట్రో, సుబ్బయ్య, పెద్దయ్య, నాగమ్మ, ఏదమ్మ, అక్క సువార్తమ్మ, ఏ శుభో, లేండి, అందరూ జరిగింది చెప్పండి. దండాలండి బాబు. నా పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇలాంటి ఘోరం ఎప్పుడు చూడలేదయ్యా. ఆ కొండల రాయుడు వాడి మడుసులో జంతువు నరికినట్టు మా వాళ్ళందరినీ నరికి పారేశారయ్యా. కొండల రాయుడు నా మొగుడిని నా కళ్ళ ముందే చంపేశాడయ్యా. మా ఊళ్ళందరినీ అరటి తొప్పుల్లో పడేసి ముక్కలు ముక్కలు కింద నరికారయ్యా. బాబు గారు, ఆ కొండలరాయుడు వాడ మనుషులు మా వాళ్ళు బతికుండగానే గడ్డి మేటలు లేచి తగలేశారు బాబు. దళితులు మాత్రమే చెప్పారు, మరి అగ్రకులాల వాళ్ళెవరూ లేరా? నమస్కారం అండి. నమస్తే. సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. మీ పేరు? అరుణ కొండలరాయుడు. మీ దేవురేనా? అవును.
దళితుల చావుకి ప్రధాన కారకులు నా భర్త కొండలరాయుడు, నా తండ్రి రాఘవయ్య. అంటే మీ భర్త మీ తండ్రి. సారీ కమిషనర్ గారు, చుట్టరికాలు చెప్పుకోవడానికి రాలేదు, సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. ప్లీజ్ నోట్ చేసుకోండి. వాళ్లే కుట్రదారులని నేరస్తులని మీరెలా చెప్పగలరు? కుట్ర చేయడం నా చెవులతో విన్నాను, నరికేయడం నా కళ్లతో చూశాను. ఈ నిజాన్ని మీరెక్కడికొచ్చి చెప్పమన్నా చెప్తాను. ఐఎమ్ ద విట్నెస్. ప్లీజ్ రికార్డ్ ఇట్. థ్యాంక్ యూ అరుణ గారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ అమాయకులకు న్యాయం జరిగేలా చూడండి కమిషనర్ గారు. అదే మీ నుంచి నేను కోరుకునేది. నమస్కారం.